మొన్న వచ్చిన వాటర్కి అయితే మా చెరు గులకమ్మలో ఫుల్గా వాటర్ వచ్చినాయి. ఇప్పుడైతే వాటర్ మొత్తం వెళ్ళిపోయినట్టున్నాయి. గుంతలో ఉన్న చేపలు మా వాళ్ళు అయితే పడుతుండ్రు. సో చూద్దాం, 2 కేజీలు అంటే పడ్డాయి అన్నారు. ఒకసారి చూద్దాం ఎన్ని కేజీలు పడ్డాయో చూద్దాం. ఎన్ని కేజీలు పడ్డాయిరా? అరే నేను వీడికి వచ్చేసారు అప్పటికే. నరసింహ ఫోన్ చేసేమి ఎత్తవు రాగానా వీడియో తీస్తున్నా, ఒక నిమిషం ఆగండి, సైలెంట్గా ఉండండి, బూతులు మాట్లాడమాకండి. ఇది రివర్స్ మాట ఒక తీర సంవత్సరం 3 పట్టింది. అయ్యా సరే చూడండి, అన్ని బొక్కలే. నాదే అది నేనే తీసింది. ఇది పెట్టు. మంచి మంచి చేపలు పట్టారు. బుడద మట్టి ఏదో పట్టింది మా వాళ్ళు. సుమారు ఎన్ని చేపలు ఉన్నాయి దాంట్లో? చేపలు ఉన్నాయి. నీళ్ళు పడే నడిచి అంటే ఏం కాదు, ఏం కాదు, వాడు పడతారా? ఏంటిదయ్యా మొత్తం పట్టింది. చెప్పట్లేదు ఏంది రా నువ్వు అట నడిచి కష్టం కానీ నీళ్ళు పడే. అదే ఆ చేపరా? అదేలే. ఏది? గడ్డి మోసు. గడ్డి మోసు జిలేబీ అంటారు అట్లా. నిజం రా, నిజంగా జిలేబీ చేపలు దాంట్లో పట్టింది. ఇంకా కుప్పలు చేపలు ఉన్నాయి. పావు వస్తే బడి దింగింది దాంట్లో. పాము వచ్చింది మళ్ళీ. అయితే కష్టం కానీ అటను నీళ్ళు పడదేంగు నడిచి మాట్లాడరా, అదే సరిపోద్ది. చిన్న చేపలు అయితే దాంట్లోనే చూడండి. తొక్కి తొక్కి పట్టి దింగుతాం, మామూలుగా ఉండదు మనతో. రిటర్న్ అవుతుంటే పడి అంటున్నా. అప్పుడు ఆడ గెట్టే నరసింహరాయుడు చేపలు కూడా పడేస్తుంది. చేపలు దాన్ని వేసుకుంటాయి, ముళ్ళు గుచ్చుకుంటాయి. అవును, జిలేబీ నువ్వు కదిలిస్తులా అంటే నర్సింగ్ గారి పడతాయా తమ్ముళ్ళలో? అదే నరసింహ కామి దూకింది ఒకటి. ఏ పంచేది కదా కానీ జల్లా రేటు అంటే చేప కూడా వేస్తుండ్రాడు. దాంట్లో బా ఫోన్ కొట్టుకుంటుంది అది. ఆ గుంతలో నీళ్ళు చేపలు పడ్డా ఇబ్బంది కదా. చేపలు అయితే బాగా పట్టారు బ్రో. నీళ్ళు పడతాయి. నీళ్ళు అయ్యా నెల పడుతుందా? 2 నెలలు పడుతుంది. నీళ్ళని పడితే చేపలు పడుతున్నాయి రా బాబు. త్వరలో పోతే కష్టం మనకి. మళ్ళీ గడ్డి అంటే ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే అక్కడ పట్టారు. అది అక్కడ ఆ గుంతలో పట్టేసి తీసుకొచ్చి మొత్తం నేను లేచిండ్రు. నీళ్ళు తోడి వేద్దామని చూస్తున్నారు. ఇదేంద్ర ఇది? ఇదేంది ఇది? ఆ కవర్ చినిపోయిన కవర్లు దెంకొచ్చిండు ఆయన. ఎవరు? ఈ మగడే. నేను చూడలేదు. కవర్లు ఆల్రెడీ ఉన్నాయి బైక్ లో. ఏంటంటే వచ్చేసిన నేను ఇక్కడికి వచ్చిన. చూడు కింద అమ్మర్ కాను. అది అడ్డం, అది అడ్డం పెట్టారు. అదే అనుకున్నా. వేసి నీళ్ళు ఇట్లా కొడతారా గట్టిగా? ఒక్క నిమిషం వాళ్ళు అయ్యారా మొత్తం చేపలు దాంట్లో. వెనక ఊగుతున్నాయి, పోతుందేమో.
ఇంకా పోయి పట్టుకొని వస్తా ఇంకి మొత్తం ఇంటి చేరుద్దాంరా. ఈ కవర్ ఏమో లెవెల్ చేయమంటివి ఈ దీని వచ్చిన దాంట్లో వలేస్తుండ్రాడు. వలేరా చిన్న దాంట్లో వలేసి పడుతుండ్రు బ్రో మనవాడు. చూడండి ఒకసారి అదిరా వాడు చేపలు కానీ గుంతలు ఎన్ని చేపలు ఉన్నాయి అట్లా చెప్పాలి కదా. అంటే బ్రో ఇవన్నీ మా ఆడ పెద్ద గుంతలు పట్టి దీంట్లో వేసారులే. అలాంటి గుంతలు ఉంటాయి నమ్ముతారు ఎవరైనా. అదే కదా ఇంకా చూడండి ఇప్పుడు చూపిస్తా. అసలు మొత్తం నీళ్ళు లేరా నీళ్ళలో అట్టను ఆడ ఆడ నీళ్ళలో కవర్తో కడగొచ్చులే. చూడే ఇదిగో బ్రో పడ్డారా బాబు. బకెట్ తెచ్చుంటా నీళ్ళు ఇంకా నీళ్ళు ఉండేవి. అది అదే అది నీళ్ళు వేసుకొని తాగకుండా పట్టుకోది గిడ తీసుకుంటా. నీళ్ళు పెడితే బాగుంటుంది హ్యాపీగా. అదే నేను బెటర్ కదరా సింగిల్ అంతా పట్టుకుంటాను చేపలన్నీ. అబ్బా తేలి కావలేదు అది కొత్త వాళ్ళు గుచ్చుకుంటాను ఏ మాకు నేను వేసేటప్పుడు కంపలో దెంకొచ్చింది నేరు ఇంకా స్థలం దొరకలేదు నాకు. అంత స్థలం పెట్టుకొని కర్రెకి పుట్టింది. నువ్వు కూడా కర్రే ఉన్నారా అందుకే అదే కదా. ఇవాళ బుడద మట్ట ఫ్రై సాయంత్రానికి సరేనా. సాయంత్రం కాదు ఇప్పుడు లే చిన్న వదిలే నరసింహ పెద్దగా తీరా కొన్ని రోజులు అవుతాయి. ఏం వస్తాయి మళ్ళీ పక్కేళ్ళు ఫ్రై చేయించుకోవడం పనికి ఏం పనికి రాదు. అవును చచ్చిపోతాయి దాని లేస్తే నీళ్ళు వేస్తాడు బతుకుతాయిరా దాని లేస్తే బతక కష్టం. బతకవు అయ్యి ఏ బాగా బతుకునే అయ్యొచ్చు నరసింహ. ఉంటుంది రా 2 కేజీలు చిల్లర ఉంటుంది రా. ఏ మొత్తం మా బొక్కుంది కానీ మొత్తం నీళ్ళు పోతాయి కానీ మరి వర్షం పడితే అంటారా ఈ మధ్య వర్షాలు పడట్లే. దాంట్లో ఉన్నాయి కూర ఉంటారు నరసింహ నువ్వు మునుగురా నరసింహ దాంట్లోకి పెద్దగా నరసింహ అప్పుడు వచ్చి పడతాం కానీ అవి ఆ దాంట్లో పర్రి పోతుంది కొట్టుకొని బా పూపు మీద ఉంది అది దాని నీళ్ళు బతుకుద్ది. నేను ఒకటి వదిలి పెడతారా చిన్నగా వీడియో చూపించడానికి. నీళ్ళు వదిలి పెడతా. వెళ్ళిపోయింది బతుకుతాయి ఉంటాయి రా కొంచెం చిన్న చిన్న అదే రా అట్లా కులకంలోకి నేను అసలు పోట్రా స్వామి మీరు. ప్రసాద్ బతికినారా 2 దింగలు మా దాంట్లో. అరే రంగా దీంట్లో ఉన్నట్టు చూరా నువ్వు అదిగో కొట్టుకుంటుందో. అయ్యో అనిలు దీంట్లో ఉన్నాయి ఇంకా అది కూడా ఆ పక్క తిరుగుతుంటే నీకు వెనక అనిలు అక్కడ బుడద మట్టుందంట మొన్న వెతుకుతున్నా చూడండి ఒకసారి దొరుకుద్దో లేదో అది. ఇదిగో బుడద మట్టు కాదు అది జిలేబీ అది. ఏ ఉండు సరిగా
రంగు బామా ముందుకు ఉందా దీంట్లో లోపల మట్టి బయట మట్టి ఇక్కడ చూడండి చేపలు చిన్న చిన్న ఉన్నాయి. కవర్ హినిపోయింది మొత్తం పోతాయి. కవర్ హినిపోయింది అనుకో ఏ అంటున్నావు ఇప్పుడు మన వాళ్ళు వల వేస్తాం చూడండి ఒకసారి అట్లా వేస్తుంటా. ఇప్పుడు దాకా పట్టింది అయితే ఈ గుంతలో చేపలే పట్టింది. ఓరని అవకలు ఈకలకు వచ్చింది మళ్ళా ఈర పడుతురేమని అది ఒకటి పడింది చూపించట కొట్టుకునేది. రెండు పక్క వేస్తున్నారా? ఇది పడ్డాయి చిన్న పడే తీరా అవి కూడా పిల్లలు వదిలేసేయండి. ఏం తీసి అవి తినడానికి బాగుంటాయి నీళ్ళు. అయ్యే ఇన్ని తింటాం రా స్వామి. కాండి మరుసటి రోజు వచ్చి పడదాము. అన్ని ఏం చేసుకుంటాం ఒకేసారి తింటాం అన్ని. రెండుది అబ్బా కుచ్చు కుదిరేది ముందు పడలేరా? కేరళ కొట్టి పెద్ద చేప అయితే పడింది ఫ్రెండ్స్. జమ్ము కొడుతుంది అంత షాప్ దొరకదు రాదంటే పడుతుందిరా జమ్ములో పెట్టాను. దీంట్లో ఉంటే మొత్తం అల్టీ అది పడుతుంది ఇప్పుడు అదే పాపం. అట్లా రేపు వద్దాం లేదా రా మళ్ళా. అసలు మరి రేపు రావచ్చులేరా? ఈరోజు సరిపోతాయి కదా, ఎందుకు తింటాం రా మనం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ. జిలేబీ అంటారు చేప దీన్ని. వీక్లీ ఒకసారైనా వస్తాను చేపలు పెడుతున్నాను. అవును. బాగుంటాయి మా చేపలు.
ఏం చెప్ప జిలేబీలు కదా ఏంటి అదే బుడదమట్ల కొరమేళ్ళని అయ్యి బుడదమట్లే కదా అదే ఆడ ఇందాక ఆడ అమ్మింది కొరమేళ్ళని ఆ నమ్మి ఇందాక ఆడ అమ్మింది వీళ్ళు కొరమేళ్ళనా వంగింది గులకంలో ఎక్కువ జిలేబీలే ఉండేది కదమ్మా ఏమో అంత ఇదైన మనిషి అనుకుంటారు కానీ అనిల్ ఎట్లా ఉంది మొత్తం చేప కర్రీ అయిపోయింది, ఫినిష్ చేసేసాం. చూడండి కావాలంటే చూసి లాస్ట్ ఒక్క చేపని తినేస్తున్నా, అది కూడా మొత్తం ఎంతమంది నలుగురు అదిన్నది తినే చూపించరా బాబు. పెట్టుకుంటు నోట్లో బాగుంది, నిజంగా బాగుందండి బాగుందిరా. పోయినసారి కంటే ఈసారి చాలా కొంచెం బాగుంది కర్రీ. ఎన్ని కిలోలు పెట్టారు? 2 కేజీలు పట్టాం. పట్టింది 2 కిలోలా అంటే 2 కిలో కానీ ఎక్కువ పట్టారా? 2 కేజీలు ఎక్కువ పట్టాం, కొంచెం చిన్నపిల్లలు ఉన్నాయి పడేసాం. అవి మొత్తం మీద కూర ఎంత వచ్చింది? కర్రీ 1.5 కేజీ వచ్చింది. టౌన్ మార్కాపురం వచ్చాం. సూపరా ఇరుక నల్ల ఎన్న ఇరక ఇన్న ఇరక ఎన్న బుడద మట్టలు ఇరక బుడద మట్ట